అసలు మీ లైఫ్లో కాంపిటీషన్ ఎవరో తెలుసా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు మీరాని. మీరు అందరిలో ఉన్నారు. నాకైతే కమెంట్ సెక్షన్ చెప్పండి. నేనైతే చాలా చాలా బాగున్నాను. సో సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ అండ్ సెల్ఫ్ లవ్ సిరీస్లో డే 27 అనమాట మనకి ఈ రోజు. యూ వర్సెస్ యూ. ఆల్రెడీ మీరందరూ తమిళలో చూశారు. యూ వర్సెస్ యూ అంటే మనతోనే మనం పోటీ, మనకి మనమే సాటి అనమాట. సో ఫస్ట్ టైం కనుక నా ఛానల్ ఎవరైనా చూస్తూ ఉంటే నా ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ అన్నీ చూడండి. మీకు నచ్చితేనే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అండ్ కమెంట్ కూడా చేసేయండి. సో యూ వర్సెస్ యూ ఈ సెల్ఫ్ లవ్ ఇంప్రూవ్మెంట్ సిరీస్లో ఈ ఒక్క వీడియో ఎందుకు చేయకూడదు అనిపించింది నాకు. మనతోనే మనం. సో మనం ఎప్పుడు ఏం చేస్తూ ఉంటాం అంటే చాలా విషయాల్లో కూడా పక్కన వాళ్ళతో కంపారిజన్ చేస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ఎగ్జామ్ రాసామనుకోండి, నేను ఇలా రాసాను, అమ్మ మా ఫ్రెండ్కి ఎక్కువ మార్క్స్ వచ్చేసినాయి, సో నాకంటే తనకి మంచి జాబ్ వచ్చేస్తుంది, ఇలా కంపారిజన్. అసలు ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ తనకి 500 వచ్చినాయి అనుకోండి, మనకి 498 వచ్చినా కానీ మనం సాటిస్ఫై అవ్వం. ఆ 2 మార్క్స్ దగ్గరే మనం గిల్టీగా ఫీల్ అవుతాం. సో 498 మార్క్స్ వచ్చిందంటే మనల్ని మనం అప్రిషియేట్ చేసుకోవాలి. సో సాటిస్ఫాక్షన్ అనేది ఉండాలి, కంపారిజన్లు మానుకోవాలి. సో ఎప్పుడు పక్కన వాళ్ళతో, రిలేటివ్స్తో, ఫ్రెండ్స్తో కంపారిజన్ చేసుకోకూడదు. సో మనలో ఉన్న పెద్ద ఫాల్ట్ అది. మనం ఎప్పుడు పక్కన వాళ్ళతో కంపారిజన్ చేసుకోవడం, అలాగా ఇలాగా అని. సో అలా కంపారిజన్ చేయడం వల్ల మనం డిప్రెస్ అయిపోతూ ఉంటాం, స్ట్రెస్ పెరిగిపోతూ ఉంటుంది, సో డౌన్ అయిపోతూ ఉంటాం, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తగ్గిపోతూ ఉంటుంది. సో ఎప్పుడు కంపారిజన్ చేసుకోవద్దు. నేను ప్రీవియస్ వీడియోస్లో కూడా మీకు అదే చెప్పాను. ఎప్పుడు ఒకరితో మీరు కంపారిజన్ చేసుకోవద్దు. మీకు మీరే పోటీ, మీకు మీరే సాటి. సో మనలో ఉన్న స్ట్రెంగ్స్ మనకి తెలియవు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక విషయం చెప్తాను. నేను యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు ఒక ఆల్మోస్ట్ 2 years ఆపేసాను, మీ అందరికీ తెలిసిన విషయమే. రీసెంట్గా నేను ఈ సెల్ఫ్ లవ్ అండ్ సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ సిరీస్ చేసేటప్పుడు అసలు ఇది ఎందుకు ఛాలెంజ్గా చేయకూడదు అనుకుని నేను మొత్తం ఒక 30 daysకి ప్లాన్ రాశాను అనమాట ఈ బుక్లోనే. సో ఈ బుక్లోనే నేను యూట్యూబ్లో ఎప్పుడు ఏ రోజు ఏ వీడియో పెట్టాలి, 30 days ప్లాన్ ఏంటి మొత్తం రాసుకున్నాను ఈ బుక్లోనే. మీరు ఆల్రెడీ చూశారు. సో ఆ ప్లాన్ అనేది లేకుండా ఉండింటే నేను ఇంత కన్సిస్టెంట్గా ఉండేదాన్ని కాదు డెఫినెట్గా. సో అంతకుముందు వ్లాగ్స్ చేసినప్పుడు ఒక ప్లానింగ్ ఉండేది కాదు, షూట్ చేసేదాన్ని, పెట్టేసేదాన్ని. బట్ డే బై డే, వీక్లీ వన్స్ అలా పెడతా ఉండేదాన్ని. బట్ ఒక ప్లానింగ్ అనేది ఉండేది కాదు. నేను ఎప్పుడైతే ఈ సెల్ఫ్ లవ్ అండ్ సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ సిరీస్ స్టార్ట్ చేద్దాం అనుకున్నప్పుడు ఎలా స్టార్ట్ చేయాలి, అసలు ఏ రోజు ఏ వీడియో చేయాలి, ఒక్కొక్క డే పర్పస్ ఏంటి అని నేను తెలుసుకొని, నేను రీసెర్చ్ చేసి ఈ నోట్బుక్లో రాసుకొని కన్సిస్టెంట్గా నేను వీడియోస్ చేయడం వల్ల ఇప్పుడు నేను చాలా కన్సిస్టెంట్ అయిపోయాను. వీడియో పెట్టకపోతే నాకు నిద్ర పట్టదు అనమాట. డెఫినెట్గా వీడియో పెట్టాలి, ఈ ఛాలెంజ్ని కంటిన్యూస్గా మనం చేయాలి, కన్సిస్టెంట్గా చేయాలి అని నేను ఫిక్స్ అయ్యాను అనమాట. సో నేను ఎప్పుడు ఇంకా ఒకరితో కంపారిజన్ చేయట్లేదు. నా వర్క్ ఏంటి నేను చేసుకుంటున్నాను. మీరు కంపారిజన్ చేసుకోవడం స్టార్ట్ చేస్తే మీరు నెగిటివ్ థాట్స్ వస్తాయి, స్ట్రెస్ అయిపోతారు, డల్ అయిపోతారు, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తగ్గిపోతూ ఉంటుంది. సో ఎప్పుడు మిమ్మల్ని మీరు ఒకరితో కంపారిజన్ చేసుకోవద్దు, ఫస్ట్ పాయింట్. సెకండ్, సో మీరు నిన్నటి కంటే ఈరోజు బెటర్గా ఉన్నప్పుడు మీరు డెఫినెట్గా లైఫ్లో విన్ అయినట్టే. నేను ఆల్రెడీ నా ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్పాను. అండ్ ఒక్కసారి నా ఛానల్ ఓపెన్ చేసి నా ఓల్డ్ వీడియోస్ చూడండి. 2022లో నేను ఎలా ఉన్నాను, ఎలా వ్లాగ్స్ చేశాను, 23 and 24 ఇయర్లీ ఒక 2-3 పెట్టాను. ఆ వీడియోస్ చూడండి. ఇప్పుడు నేను చేసిన వీడియోస్ చూడండి. ఎంత చేంజ్ నాలో నేనే చూశాను అనమాట. నేను ఎప్పుడు ఒకరితో కంపారిజన్ చేసుకోలేదు. నన్ను నేను ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి అన్న విషయంలోనే నన్ను నేను మెరుగుపరుచుకుంటా వెళ్తూ ఉన్నాను. మీరు కంపారిజన్ చేసుకోకుండా పాస్ట్ నిన్న మీరు ఎలా ఉన్నారు, సో ఈరోజు మీరు ఎలా ఉన్నారు, అది మీరు మిమ్మల్నే కంపారిజన్ చేసుకోండి. సో ఒకరితో ఎప్పుడు కంపేర్ చేసుకోవద్దు. మిమ్మల్ని మీతో కంపారిజన్ చేసుకున్నప్పుడు అవన్నీ తెలుస్తాయి. నిన్న లేజీగా ఉన్నారు, ఎర్లీ మార్నింగ్ 5:30కి లేవాలనుకున్నారు, లేవలేకపోయారు. ఈరోజు 5:30 కాదు 6కి లేవండి. సో ఈరోజు 6కి లేచారు, రేపు 5:30కి లేవండి. అలా ఒక్కొక్క రోజు మీరు కొంచెం కొంచెంగా చేస్తూ ఉంటే ఇంప్రూవ్మెంట్ అనేది వస్తుంది. సో మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది. ఫస్ట్ నేను ఈ సెల్ఫ్ లవ్ ఇంప్రూవ్మెంట్, ఈ సెల్ఫ్ లవ్ సిరీస్ స్టార్ట్ చేసినప్పుడు మన ఫస్ట్ రోజు టార్గెట్ ఎర్లీ మార్నింగ్ 6కి లేవడమే. కానీ నేను నా వీడియోస్ చూడండి సిరీస్లో, ఫస్ట్ రోజు నేను 5:37కి లేచాను, సెకండ్ రోజు 5కే లేచాను, థర్డ్ డే నేను 4:45కే లేచాను. సో ఇంప్రూవ్మెంట్ మనం ఒకటి స్టార్ట్ చేసినప్పుడు మన మైండ్లో ఉండిపోతుంది డెఫినెట్గా. నిన్నటికంటే ఈరోజు బెటర్ అవ్వాలి, ఈ రోజు కంటే రేపు బెటర్ అవ్వాలి, అలా బెటర్మెంట్ చేసుకుంటా వెళ్ళడమే. ఎంతో కాదు, ఒక 100% ఈరోజే చేసేయాలనే కాదు,
1% బెటర్ అయినా చాలు. మీరు డెఫినెట్గా మిమ్మల్ని మీరు ఎప్పుడు ఒకరితో కంపేర్ చేసుకోవద్దు, మిమ్మల్ని మీతోనే కంపేర్ చేసుకోండి. ఫర్ సపోజ్ మీరు ఎక్కువ వెయిట్ ఉన్నారు, వెయిట్ చూసుకోండి. సో ఈరోజు ఈ డైట్ ఫాలో అవ్వాలి అనుకున్నారు, సో డైట్ ఫాలో అవ్వండి. నిన్నటికంటే ఈరోజు ఒక 1 గ్రామ్ తగ్గినట్టే కదా, అచీవ్మెంట్ అయిపోయినట్టే కదా. సో నిన్న ఒక పేజీ చదివారు బుక్లో ఎగ్జామ్స్కి, ఈరోజు ఒక 2 పేజెస్ చదువుతారు, నిన్నటికంటే ఈరోజు ఇంప్రూవ్ అయినట్టే కదా. సో అలాగా 1% మిమ్మల్ని మీరు ఇంప్రూవ్ చేసుకున్నా కానీ బెటర్ అయినట్టే అనమాట. కంపారిజన్ వద్దు, మీకు మీరే పోటీ. సో మిమ్మల్ని మీతోనే కంపేర్ చేసుకోండి. సో ఇదన్నమాట, యూ వర్సెస్ యూ, మనతో మనకే పోటీ, మనకి మనమే సాటి అనమాట. సో కంపారిజన్ వద్దు, మిమ్మల్ని మీతోనే కంపేర్ చేసుకోండి. నిన్నటి కంటే ఈరోజు బెటర్ అవ్వండి. సో మీరు కన్సిస్టెంట్గా ఉండండి. నెంబర్ 3 మన పాయింట్ వచ్చేసి కన్సిస్టెంట్గా ఉండడం. నేను లాస్ట్ టైం 1 మంత్ బ్యాక్ లైవ్ చేసి చెప్పినప్పుడు నా సబ్స్క్రైబర్స్ మీరు చూడొచ్చు 725 ఉన్నారు. నేను కన్సిస్టెంట్గా ఆల్మోస్ట్ 2 మంత్స్ నుంచి వీడియోస్ పెడుతూనే ఉన్నాను, షార్ట్స్ కూడా పెడుతున్నాను. రీసెంట్గా 750 దగ్గరలో ఉన్నారు, ఆల్మోస్ట్ 25 మెంబర్స్ పెరిగారు నేను కన్సిస్టెంట్గా ఉండబట్టి. సో కన్సిస్టెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు ఫర్ సపోజ్ ఎగ్జామ్కే చదువుతున్నారు, నేను 1 పేజీ చదివారు, ఈరోజు 2 పేజీలు చదవండి. అలాగే కన్సిస్టెంట్గా దాన్ని రోజు చేస్తూ వెళ్ళండి. మీరు ఏదైతే వర్క్ అనుకుంటున్నారో ఒక నోట్బుక్లో రాయండి. మనం మైండ్లో చాలా అనుకుంటాం. నేను ఎప్పుడు చెప్పేది అసలు మెయిన్ ఈ సిరీస్ స్టార్ట్ చేసినప్పుడు నేను చాలా అనుకున్నాను నా మైండ్లో. బట్ నేను ఎప్పుడైతే పెన్నుతో బుక్ మీద రాశానో కన్సిస్టెంట్గా ఈరోజు ఈ వీడియో చేశాను, ఓకే రేపు ఏం చేయాలి, ఈరోజు ఈ వ్యూస్ రాలేదు, నేను చేసిన వీడియోలో ఏం ఫాల్ట్ ఉంది అనేది ప్రతిరోజు మనల్ని మనం చెక్ చేసుకోవాలి. ఫర్ సపోజ్ నేను వీడియోనే చెప్తున్నాను, సో ఈరోజు మీరు లేచారు, మీ వర్క్ చేసుకున్నారు, ఈరోజు నేనేం చేశాను, డే అంతలో నేనేం చేశాను, ఏ టైంకి తిన్నాను, ఏ వర్క్స్ చేశాను, ఏం చదువుకున్నాను, ఏం రాసుకున్నాను, ఏ టైంకి ఆఫీస్కి వెళ్ళాను, వచ్చిన తర్వాత నా టైంలో నేను ఎలా మేనేజ్ చేశాను, రేపు ఈ రోజు గురించి కంపేర్ చేయండి. ఈ రోజు కంటే మీరు రేపు బెటర్ అయితే, నిన్నటి కంటే ఈ రోజు బెటర్ అయితే మీరు సక్సెస్ఫుల్ అయినట్టే. 1% మీరు బెటర్ అయినా చాలు, అది 30 డేస్కి 30% అవుతుంది. అర్థమవుతుందా? సో 30 డేస్కి 30% మీరు ఇంప్రూవ్ అయిపోయినట్టే. రోజుకి 1% అయినా చాలు, చాలన్నమాట. మీరు 30 డేస్కి 1 మంత్కి 30% ఇంప్రూవ్ అవుతారనమాట. ఎప్పుడు మిమ్మల్ని మీరు ఒకరితో కంపేర్ చేసుకోవద్దు, మీకు మీరే పోటీ, మీకు మీరే సాటి. సో హెల్త్ వైజ్ అవనివ్వండి, స్టడీ పరంగా అవనివ్వండి, జాబ్ పరంగా అవనివ్వండి, మిమ్మల్ని మీతోనే కంపేర్ చేసుకోండి. మీ టార్గెట్స్ అచీవ్ చేయండి, కన్సిస్టెంట్గా ఉండండి, డిసిప్లిన్గా ఉండండి, హెల్తీగా ఉండండి, హ్యాపీగా ఉండండి. యూ వర్సెస్ యూ. మనం ఎప్పుడు ఒకరితో కంపేర్ చేసుకోకుండా మనల్ని మనమే కంపేర్ చేసుకున్నప్పుడు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, స్ట్రాంగ్గా అయిపోతాం, మెంటల్గా స్ట్రాంగ్గా అయిపోతాం. నిన్నటికంటే ఈరోజు ఇంకా బెటర్ అవుతూనే ఉంటాం. సో అది మీకు నచ్చుతూ ఉంటుంది. మీరు ఎప్పుడైతే చేయడం స్టార్ట్ చేస్తారో అది మీకు నచ్చుతుంది అనమాట. డెఫినెట్గా నిన్నటికంటే ఈరోజు బెటర్ అయ్యారు, ఈ రోజు కంటే రేపు బెటర్ అవుతున్నప్పుడు అది మీకు నచ్చేస్తూ ఉంటుంది. నేను ఇంకా బెటర్ అవ్వాలి, దీన్ని కన్సిస్టెంట్ చేయాలి, కంటిన్యూ చేయాలి అని మీకే అర్థమవుతుంది, మీరే బెటర్ అయిపోతారు. సో ఎందులో అయినా కానీ మీకు మీరే పోటీ, మీకు మీరే సాటి అనమాట. యూ వర్సెస్ యూ. మీరు స్ట్రెంగ్స్ తెలుసుకోండి, పొటెన్షియల్ తెలుసుకోండి, మిమ్మల్ని మీతోనే కంపేర్ చేసుకోండి, మిమ్మల్ని నిన్నటి కంటే ఈరోజు 1% బెటర్ చేసుకోండి, సెల్ఫ్ కాన్ఫిడెంట్గా ఉండండి, లవ్ యువర్ సెల్ఫ్, కేర్ యువర్ సెల్ఫ్. సో అదనమాట. ఏదన్నా అనుకున్నా సరే బుక్స్లో రాయండి, కంప్లీట్గా ఒక ప్లాన్ చేసుకోండి, కన్సిస్టెంట్గా ఉండండి, నిన్నటికంటే ఈరోజు బెటర్ అవ్వండి, మీకు నచ్చిన వర్క్ చేయండి, లవ్ యువర్ సెల్ఫ్, కేర్ యువర్ సెల్ఫ్ అనమాట. సో మన డే 27 వీడియోలో యూ వర్సెస్ యూ ఇదనమాట. సో యువర్ సెల్ఫ్, లవ్ యువర్ సెల్ఫ్, బీ కాన్ఫిడెంట్ అనమాట. సో టుడే వీడియో అయితే ఇది మీకు నచ్చిందని అనుకున్నా. యూ వర్సెస్ యూ ఎంతమంది దీన్ని అగ్రీ చేస్తారు డెఫినెట్గా నాకైతే కమెంట్ సెక్షన్లో చెప్పేయండి. ఈ సిరీస్కి ఇంకా 3 డేస్ మాత్రమే ఉంది. సో డెఫినెట్గా వెయిట్ ఫర్ 28 డే 28 ఓల్డ్ వీడియోస్ ఎవరైనా చూడకపోతే గో అండ్ చెక్ ఇట్ అవుట్. టుడే వీడియో అయితే ఇది మీకు నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్, డోంట్ ఫర్గెట్ టు కమెంట్. ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు మీరందరూ స్టే సేఫ్, స్టే హెల్తీ. బాయ్ బాయ్, టేక్ కేర్, సీ యూ నెక్స్ట్ వ్లాగ్. Love you all. Bye bye.